గుడ్ మార్నింగ్. సన్ రైజ్ విత్ స్క్రిప్చర్స్ అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని అతి పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు నేడు మనందరినీ సజీవంగా ఉంచి ఉదయకాలము ఈ వాక్యం ధ్యానించుకునే కృపనిచ్చారు. దేవుని మనం అందరం స్తుతించబద్ధులమై ఉన్నాం. ఈ లోకంలో అన్యాయము అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. న్యాయము అనేటువంటి దానికి చోటు లేకుండా ఉంది. చాలామంది సామాన్యులు, డబ్బు లేనటువంటి వాళ్ళు అన్యాయానికి ఎక్కువగా గురవడం అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. చాలా చోట్ల మన కళ్ళెదుటే మనం ఎరిగినటువంటి వారికే అన్యాయం జరుగుతుండడం మనం చూస్తే, మరికొన్నిసార్లు నేరుగా మనమే అన్యాయానికి గురవడం అనేటువంటిది కూడా మన జీవితాల్లో కొన్ని అనుభవాలు మనం పొందుకుంటూ ఉంటాం. అయితే దేవుని పిల్లలమైనటువంటి మనము న్యాయ అన్యాయాలను ఎలా చూడాలి, ఏ విధంగా న్యాయాన్ని మనం పొందుకోగలుగుతాం అనేది ఆలోచన చేసినట్లయితే, దేవుని వాక్యంలో కీర్తనకారుడైనటువంటి దావీదు 146వ కీర్తన 7వ చరణంలో అంటున్నాడు, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనిన వారికి ఆయన ఆహారము దయచేయను. న్యాయము తీర్చేవాడు న్యాయాధిపతి. సాధారణంగా ఈ లోకంలో న్యాయం కోసం కోర్టులకు వెళ్తూ ఉంటారు. సో కోర్టుకు వెళ్ళి అక్కడ న్యాయం కోసం వెళ్ళినప్పుడు ఒక జడ్జి గారు ఒక తీర్పు ఇస్తే, చట్టం ఒకే విధంగా ఉన్నప్పటికీ మరొక జడ్జి గారు మరొక తీర్పు ఇస్తారు. కింది స్థాయి కోర్టులు, పై స్థాయి కోర్టులు అని కోర్టులు మారేసరికి న్యాయము మారిపోతూ ఉంటుంది. ఎందుకనంటే న్యాయం అనేటువంటిది అక్కడ ఉండేటువంటి జడ్జి గారిని ఆధారం చేసుకుని ఉంటుంది. కొన్నిసార్లు ధనవంతులు అయితే న్యాయాన్ని తిప్పేయగలుగుతారు కూడా. లంచాలు ఇచ్చి పెద్ద పెద్ద వాళ్ళని కొనేసుకుని, జడ్జెస్ని సైతం కొనేసుకుని, సో లాయర్ని సైతం కొనేసుకుని వాళ్ళు న్యాయాన్ని తిప్పేయగలుగుతారు. కాబట్టి సామాన్యులు న్యాయం కోసం కోర్టులకు వెళ్ళాలంటే భయపడతారు, డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు. ఒకవేళ అంత ఖర్చు పెట్టుకున్నా అక్కడ న్యాయం జరుగుతుందో లేదో అనేటువంటి భయం అనేది ఉంటుంది. కనుక ఈ లోకంలో న్యాయం కోసం మనం ఎదురు చూసినప్పుడు ఎక్కువ సందర్భాల్లో అది డబ్బున్నటువంటి వారి పక్షాన ఉండడం, లేదా అన్యాయం చేసినటువంటి వాళ్ళకే ఎక్కువగా మరి చట్టాలు కానీ లేకపోతే వ్యక్తులు కానీ పనిచేయడం అనేది మనం చూస్తాం. అలాంటప్పుడు మనకు చాలా కృంగుదల అనేది కలుగుతాయి. చాలాసార్లు ఇంకెందుకు, ఎలా చూసినా న్యాయం జరగట్లేదు కదా, ఎవరి ద్వారా కూడా మేలు జరగట్లేదు కదా అని మనము నిరాశ చెందేటువంటి అవకాశం ఉంటుంది. కానీ గమనించండి, దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయము చేసేటువంటి వాడు. చాలా స్పష్టంగా ఆయన తన వాక్యంలో చెప్తున్నటువంటి మాట కీర్తన గ్రంథంలోనే 140వ కీర్తన 12వ చరణాన్ని మనం చూసినట్లయితే, బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. ఒకవేళ మనకు అన్యాయం జరిగిందని మనం భావించినట్లయితే మనం దేవుని వైపు తిరగాలి. దేవుని నమ్మి దేవుని మీద ఆధారపడి ఆయన న్యాయం చేస్తాడని మనం నమ్మాలి. ఒకవేళ మనం దేవుని కాకుండా మనుషులను ఆశ్రయించినట్లయితే, చాలామంది చేసే పొరపాటే అది, న్యాయం కోసం మనుషులను ఆశ్రయిస్తారు. మనుషులు కూడా ఇవాళ ఒక మాట మాట్లాడితే రేపు మరలా ఇంకొక మాట మార్చేస్తారు. కాబట్టి ఒకవేళ నువ్వు మనుషులను ఆశ్రయిస్తున్నావు అనుకో, నువ్వు దేవుని నమ్మట్లేదని అర్థం. ఎందుకంటే దేవుని కాదని నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి న్యాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు దేవుని మీద నీకు నమ్మకం లేదు కనుక నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి ఆ న్యాయం పొందుకోవాలని ఆశపడుతున్నావు. కాబట్టి దేవుడు నీకు సహాయం చేయకపోవచ్చు. ఆయన న్యాయం తీరుస్తానంటున్నాడు, దరిద్రులకు సైతం న్యాయం తీరుస్తానంటున్నాడు. యెహోవా అన్యాయం చేయటం అసంభవం అని దేవుని వాక్యం చెప్తా. కనుక ఆయన న్యాయవంతుడు. ఎలాంటి వారినైనా ఆయన ఖచ్చితంగా సరైనటువంటి న్యాయాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. మనం చూసినట్లయితే ఆయన దగ్గర పక్షపాతము అనేటువంటిది ఉండదు. ఆయనకి అసలు వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు డబ్బున్న వాళ్ళు, వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళు దరిద్రులు అనేటువంటి వ్యత్యాసం దేవుని దగ్గర ఉండదు. పక్షపాతం లేకుండా దేవుడు న్యాయం అనేటువంటిది
తీర్చేటువంటి వాడిగా ఉన్నాడు. కీర్తన గ్రంథంలోనే మరొక మాట మనం చదువుకున్నట్లయితే 37వ కీర్తన 28వ చరణములు అంటాడు, యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారు ఎన్నటికీ కాపాడబడుదుడు. యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, తన భక్తులను విడిచిపెట్టడు. గమనించండి, ఇక్కడ దేవునికి పక్షపాతం లేదు. ఒకరిని ఒకలాగా మరొకరిని ఇంకొకలాగా చూడడం. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని మోషే గురించి ఆయన పలికినప్పటికీ మోషే తప్పు చేసినప్పుడు మోషేని శిక్షించాడు. దావీదు నా హృదయానుసారుడు అని దేవుడు చెప్పినప్పటికీ దావీదు తప్పు చేసినప్పుడు దావీదుని దేవుడు శిక్షించాడు. కాబట్టి ఆయన ఎవరి పట్ల అన్యాయం చేయడు, న్యాయం మాత్రమే చేస్తాడు. మనుషులు ఇతరులు చెప్పేటువంటి సాక్ష్యాలను ఆధారం చేసుకుని ఒకవేళ న్యాయం చెప్తారేమో, కోర్టులు కూడా సాక్ష్యాలను ఆధారం చేసుకుని న్యాయం చెప్తారేమో, ఆ సాక్ష్యాలను కూడా మార్చేయచ్చు. కానీ దేవుడు హృదయ అంతరంగాలు ఎరిగినటువంటి వాడు గనక, మన హృదయ లోతులు ఆయన తెలిసినటువంటి వాడు గనక ఖచ్చితమైనటువంటి న్యాయం దేవుని దగ్గర దొరుకుతుంది. అది మనం నమ్మాలి, ఆయన ఆశ్రయించాలి, ఆయన మీద మనం ఆధారపడాలి. దేవుని మీద మనం ఎప్పుడైతే ప్రభువా నాకు న్యాయం చేయని మనం ఆధారపడతామో ఆయన మాత్రం ఖచ్చితంగా న్యాయం చేసి తీరుతాడు. దేవుని దగ్గర అన్యాయం ఎవరికి కూడా జరగదు. చివరికి ఒక మాట మనం చదువుకుందాం. కీర్తన గ్రంథంలోనే 135వ కీర్తన 14వ చరణంలో అంటున్నాడు, యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును అంటున్నాడు. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చేటువంటి వాడు. ఇర్మీయా గ్రంథం 9:24లో కూడా అంటాడు, నీతి న్యాయములు చూపించుచు భూమి మీద కృప చూపుతున్నటువంటి దేవుడు ఆయనే అంటాడు. కనుక న్యాయము తీర్చే దేవుడు నీకు నాకు ఉన్నాడు. మనం నమ్మినటువంటి దేవుడు మనం విడిచిపెట్టడు. ఎంతటి కష్టకాలమైనా మన ఇంట్లో అన్యాయం మనకు జరగవచ్చు, బయట సమాజంలో జరగవచ్చు, స్నేహితుల వాళ్ళు జరగవచ్చు, శత్రువుల వాళ్ళు జరగవచ్చు. ఏ విధంగా జరిగినా దేవుడు న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడు. దేవుని మీద ఆధారపడదాం, దేవునికి అప్పగించుకుందాం. ఈ కష్టం వచ్చింది, నేను అన్యాయానికి గురైనానని కురింగిపోకుండా దేవునికి అప్పగించుకోండి. దేవుడు అద్భుతంగా సహాయం చేస్తాడు. అలాగన దేవుని ద్వారా న్యాయం పొందుకునేటువంటి కృప దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మికిలిగా ప్రేమించును మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, నువ్వు న్యాయం తీర్చే దేవుడు అయినందుకు నీకు స్తోత్రాలు. ప్రభువా, నువ్వు అన్యాయం చేయటం అసంభవం. భూమి మీద జనులందరికీ కృప చూపుచు నేను ఆశ్రయించిన వారు లేడరా న్యాయం తీర్చేటువంటి దేవుడుగా ఉన్నావు. అందుకే నీకు స్తోత్రాలు. ఈ లోకంలో మనుషులను ఆశ్రయించి నష్టపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అన్యాయము వచ్చింది, మాకు అన్యాయం వల్ల నష్టపోయామని చాలామంది కృంగిపోతున్న వాళ్ళు ఉన్నారు. ప్రభువా, ఇదిగో మరలాంటి స్థితిలో ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే దేవుడు ప్రభువా న్యాయం చేస్తాడు అని నిన్ను నమ్మగలిగేటువంటి కృప వాళ్ళకి దయచేయమని అడుగుతున్నాం. వాళ్ళ జీవితాలను నీ మేళ్లతో నింపండి, దర్శించండి, వారి పట్ల నీ కార్యాలు చేయండి. ప్రతి విధమైనటువంటి ప్రభువా కీడు నుండి వాళ్ళని తప్పించి, శోధన నుండి తప్పించి, మేలుతో వారి హృదయాన్ని తృప్తిపరచమని, ఈ రోజంతా నీ బిడ్డలకు తోడుకోండమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు నాయన. చాలా మంది బలహీనులు, రోగులుగా ఉన్న వారందరినీ మీరు స్వస్థపరచమని అడుగుతూ యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శ్రద్ధగా వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.